ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మన ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకొని, పంచేంద్రియములు సిద్ధపరచుకొని, దేవుని సముఖములో దేవుని కృప దగ్గరకు వచ్చి కనిపెట్టుకుందాము, ప్రార్థన చేసుకుందాము, ప్రభుని స్తుతించుకుందాము. అందరూ కూడా మెలకువగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపలో మరి మానవుని యొక్క సంపూర్ణ రక్షణ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి పరిశుద్ధ గ్రంథములో గొప్ప ధననిధిగా దాచి ఉంచినటువంటి మరి 7 ఘట్టముల గురించి, ఆయా సందర్భాల్లో జరుగుతున్న 7 ఘట్టాల గురించి మనము ధ్యానము చేసుకుంటూ ఉంటున్నాం. నిన్నటి దినాన ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇత్తడి గంగాళమును గురించి, బలిపీఠమును గురించి మనము ధ్యానము చేసుకున్నాం. మరి ఈ దినమందు ఇత్తడి గంగాళము దగ్గరకు వస్తూ ఉంటున్నాం. ప్రత్యక్ష గుడారములోని 2వ ఉపకరణం ఇత్తడి గంగాళము. మొట్టమొదటిది బలిపీఠము, 2వది ఇత్తడి గంగాళము, 3వది సన్నిధి రొట్టెల బల్ల, 4వది దీపస్తంభము, 5వది సువర్ణ ధూపవేదిక, 6వది మండసం, 7వది కరుణాపీఠం, ప్రభువుని కలుసుకునే స్థలం కరుణాపీఠం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇత్తడి గంగాళమును కూర్చున్నటువంటి కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. ఇత్తడి గంగాళము దేనికి సూచనగా ఉన్నదంటే, క్రీస్తు శిలువ యాగము మరియు శుద్ధీకరణకు సూచనగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇందులోని ఈ యొక్క ఆవరణములోనికి దేవునికి బలర్పిస్తూ ఈ ఆవరణలోనికి ఎవరైనా రావచ్చు. అయితే బంగారపు ధూపవేదిక పరిశుద్ధ స్థలములో ఉండేది. కేవలము యాజకులు మాత్రమే అని అర్థం వస్తూ ఉంటుంది. ఇత్తడి గంగాళములో పోసి నీటిని శుద్ధ జలముగా భావిస్తూ ఉంటారు. అంటే దేవుని శుద్ధ జల చేతులు కడుక్కొని ప్రభు దగ్గర లోపలికి వెళ్ళడానికి ఈ యొక్క ఇత్తడి గంగాళముల జలములను భావిస్తూ ఉంటారు. ఇది విగ్రహాల నుండి వచ్చే సమస్త కల్మషమును పోగొడుతూ ఉంటున్నది. ఇది క్రీస్తు శిలువ యాగానికి కూడా ఇత్తడి బలిపీఠం మరి పాప పరిహారం కోసం క్రీస్తు చేసిన బలియాగానికి సూచనగా కూడా కనబడుతూ ఉంటున్నది. రెండవదిగా ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఈ యొక్క బలిపీఠం మీద ఇత్తడి గంగాళము, బలిపీఠమున నీరు పాపాలను నుండి విముక్తి కలిగించి శుద్ధీకరణ సూచిస్తూ ఉంటున్నది. ఈ యొక్క ఇత్తడి గంగాళము ఎవరైనా దాన్ని సమీపించవచ్చు. ఇది క్రీస్తు బలియాగము లోకమంతటికి అందుబాటులో ఉంటుందని సూచిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంగతులు పరిశుద్ధ గ్రంథములో మనకి బహుతేటగా కనబడుతూ ఉంటున్నవి. ఇది ఇత్తడి గంగాళము మరి చక్కటి సూచనగా కనబడుతూ ఉంటున్నది. దానిలో నీరు మరి పరిశుద్ధపరిచేవుగా, బలిపీఠము దగ్గరకు వచ్చే వారిని పరిశుద్ధపరిచేవుగా కనబడుతూ ఉంటున్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీరు ఇదివరకు మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యమని చెప్పుకుంటూ ఉంటున్నాం. అలాగని 21వ వచనములో, నిర్గమకాండం 21వ వచనం, 30వ అధ్యాయం 21వ వచనములో, తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఏమంటాను ఇక్కడ? తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అందుకొరకు ప్రత్యేకంగా ఒక ప్రక్కన బలిపీఠం కనబడుతూ ఉంటున్నది.
దాని సమీపములో ఇత్తడి గంగాళము కనబడుతూ ఉంటున్నది. విమోచన ప్రణాళికకు సూచనగా కనబడుతూ ఉంటుంది. దాంట్లో మరి నీరు పోసినట్లుగా, దాంట్లో నీరు చేతులు కడుక్కోవడానికి, మరి కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తున్నట్లుగా ఉపకరణముగా కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇత్తడి గంగాళము ఇత్తడి గంగాళము మరి ఇక్కడ చూసినట్లయితే ఈ చేతులు కాళ్ళు కడుక్కుని లోపలికి ఆ మరి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మిగతా ఆ లోపలికి అనగా దేవుని సముఖపు రొట్టెల బల్ల దగ్గరకు, మరొక అనుభవం, మరొక గది దీపస్తంభము దగ్గరకు, మరొక మరి గది సువర్ణ దోపు వేదిక దగ్గరకు, మరొకటి దేవుని మందసము దగ్గరకు, అలాగా ఇన్ని మరి గదులు దాటుకుంటూ ఇన్ని ప్రత్యేకించబడిన స్థలాలు, ప్రత్యక్ష గుడారములు ఇన్ని దాటుకుంటూ కరుణాపీఠము దగ్గరికి వెళ్ళాలి, బలిపీఠము దగ్గరికి వెళ్ళాలి. రెండవదిగా ఇత్తడి గంగాళము దగ్గర కూడా వెళ్ళిన తర్వాత, అప్పుడు బలర్పించిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సముఖపు రొట్టెల దగ్గరకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు రావాలంటే మన ఆత్మీయ జీవితంలోనూ కూడా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా మనము దేవుని దగ్గరకు చేరుకోవాలని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ఆ మాటను మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథములో గ్రహించవలసిన వారమై ఉంటున్నామని తెలుసుకుందాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మనము నీటిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనం రక్షించెను అంటూ ఉంటున్నాడు. ప్రత్యక్ష గుడారములోని ఇత్తడి గంగాళములో ఉన్నటువంటి నీరు దేవుని బిడ్డలారా పునర్జన్మ సంబంధమైన స్నానం అంటూ ఉంటున్నాడు. అంటే నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు, నమ్మి బాప్తిసం పొంది రక్షించబడుతూ ఉంటున్నాడు. రక్షించబడిన ప్రతి వారు కూడా దేవుని ప్రత్యక్ష గుడారములోనికి చేరుకోవాలండి. మనము బలిపీఠము దగ్గరకు చేరుకున్నాము. బలిపీఠము చేరుకున్న తర్వాత మనం రావాల్సిన ఇత్తడి గంగాళము దగ్గర రావాలి. అంటే మన కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఇత్తడి గంగాళము నీళ్లు సూచిస్తూ ఉంటున్నాయి. కనుక మనమందరము కూడా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళక ముందు మనము ఇత్తడి గంగాళము దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొనవలసిన వారం వింటున్నామని మనం చేస్తూ ఉన్నాం. అనగా మన యొక్క దోషములు, మన యొక్క అవిధేయత, మన యొక్క అపవిత్రత మనం ఏం చేయాలంటే బలియజ్ఞము ద్వారా, నీటి ద్వారా మనము కడుక్కోవాలి. అందుకని యేసు ప్రభువు వారు నికోదేముతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనేరడని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్తలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మనం మారుమనసు పొందాం కదా, మనం బాప్తిసం పొందాము కదా, మరి దేవుడు మనం వెళ్ళిపోవచ్చు కదా లోపలికి అని మనం అనుకున్నాం. పరలోక రాజ్యం చేరిపోవచ్చు కదా, జీవులకు వెళ్ళిపోతాం కదా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇది నిజమే. చిన్నపిల్లలు వచ్చిన డౌట్లు అడిగితే సమస్యలు అడిగితే వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు కట్టడలను, విధులను, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు మనం పాటించవలసిన వారమే ఉంటున్నాం. ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడినది. మరి కానీ దేవుడు చెబుతున్నాడు కదా, దేవుని మాటలు మాత్రం కొట్టివేయబడలేదు కదా. పాత నిబంధనను కొట్టివేశాడు. కానీ దేవుడు తన సెలవిచ్చినటువంటి
ఆ యొక్క మరి నెరవేర్చవలసినటువంటి మాటలను మనము ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆయన చెప్పినట్లుగానే మనం చేస్తూ ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి క్రీస్తులో రక్షణ ఉన్నది. క్రీస్తులోనే రక్షణ ఉన్నది. కానీ ఆయన మాట మనం వినాలి. అందుకనే యేసు ప్రభువారు అంటూ ఉంటారు, శాస్త్రులు, పరిసయ్యులు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమన్నాడైనా? నా మాట విని, నా మాట వినండి. మరియా కూడా చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. తండ్రి కూడా చెప్తున్నాడు, ఈయన మాట వినండి. తండ్రి అయిన మేఘములోంచి ఏం చెప్తున్నాడు? ఈయన మాట మీరు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. మరియమ్మ ఏం చెప్తుంది? ఆయన చెప్పినది చెయ్యండి అని చెప్పేసి మాట్లాడు. యేసుప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అని చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట మనం వినాలి. ఆయన చెప్పినట్లుగానే వినాలి. ఆయన బైబిల్ ఏం చెబుతున్నాడు, బైబిల్ ఏం చేయమని చెబుతున్నాడు, ఆ పని మనం చెయ్యాలి. ఇత్తడి గంగాళమ్మ దగ్గర ఖచ్చితంగా అందరూ రావాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సండే, ప్రతి ఆదివారమున ప్రతి ఒక్కరూ కూడా బలిపీఠము దగ్గర రావాలి. ఇత్తడి గంగాళమ్మ దగ్గరకు రావాలి. ఇత్తడి గంగాళమ్మ దగ్గరకు వచ్చి మళ్ళీ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. అది లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి యేసు ప్రభు దేవుడిని తెలుసుకున్నప్పుడు ఎక్కడ రావాలి? బాప్టిస జలముల దగ్గరికి వెళ్ళాలి. నీటిలో ముంచబడిన తర్వాత మన పాపములన్నీ కూడా దేవుడు కడిగి వేస్తూ ఉంటున్నాడు. మరి రక్షించబడిన విశ్వాసం ఇప్పుడు ఎక్కడ రావాలి? ఇత్తడి గంగాళము దగ్గర. ఎందుకు రావాలి? కడుక్కోవాలి. ఒక మాట చెప్తాను. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభువే బాప్టిసం పొందినప్పుడు యేసు ప్రభు శిష్యులు బాప్టిసం పొందుంటారా, ఉండరా? ఖచ్చితంగా బాప్టిసం తీసుకుని ఉంటారు. అంటే యేసు ప్రభు మాదిరి చెప్తున్నాడు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు దగ్గర బాప్టిసం పొంది యేసు ప్రభుతో కలిసి సహవాసం చేస్తున్నటువంటి వారు, యేసు ప్రభుతో నడుస్తున్నటువంటి వారు దాదాపు 3 సంవత్సరాల పైనే మరి నడుస్తూ ఉన్నటువంటి పేతురుతో యేసు ప్రభు వారు సిలువకు అప్పగింప మునుకు మరి ఒక పని చేస్తూ ఉంటున్నారు యేసు ప్రభు అక్కడ. ఏంటంటే తన శిష్యులందరినీ వరుసగా కూర్చొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని తన నడుమునకు రుమాలు కట్టుకుని ఆయన ఏం చేస్తుంటే ఆయన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటున్నాడు. శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటున్న సమయంలో పేతురు అంటూ ఉంటాడు, ప్రభువా, నువ్వు నా పని చేయదు, నువ్వు నన్ను కడగొద్దు తండ్రి, నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి, నేను నీ కాళ్ళు కడగాలి అని చెప్పేసి పేతురు యేసు ప్రభువాన్ని నివారింపజూస్తూ ఉంటున్నాడు. దేవుని చేతి పని చేయించుకోకూడదు అంటే యేసుప్రభు శిష్యులు పాదాలు కడుగుతూ ఉంటున్నాడు. కానీ పేతురు మనసు ఎలా ఉందంటే, వీళ్ళకి బుద్ధి లేదు, ఎవరో మాట్లాడలేడు, యేసుప్రభు చేత కాళ్ళు కడిగించుకుంటూ ఉంటున్నారు వీళ్ళు. మరి సాక్షాత్తు దేవుని కుమారుడైన అద్వితీయ దేవుని కుమారుడు, దేవుని కుమారుడు చేత కాళ్ళు కడిగించుకోవడం మనసులో అభిప్రాయాలు వచ్చేస్తూ ఉంటున్నాయి. అది యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి, పేతురు దగ్గరకు వచ్చేసరికి పేతురు అన్నాడు, ప్రభువా, నువ్వు ఆ పని చెయ్యొద్దు అంటూ. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 9-10 వచనం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు 8వ వచనం 7-8. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతను చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు కదా, నీవు నన్ను కడగవద్దు అంటూ ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటూ ఉంటున్నారు 10వ వచనములో, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదముల తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో కొందరు పవిత్రులు ఉన్నారు, పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు ఉన్నారు అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా,
మీరు కడగబడాలి. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవంటూ ఉంటున్నాడు. ఇత్తడి గంగాళము దగ్గరకు వచ్చి బలిపీఠము దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇత్తడి గంగాళం దగ్గర రావాలి. ఇత్తడి గంగాళం దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కడుక్కొని మనము దేవుని సముఖపు రొట్టెల బల దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క ఉపకరణములలో ప్రభునందు ప్రియమైన వారు ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఒకదానికొకటి సంబంధించిన వీటిలో ఏది లేకుండగా ఏదైనా తప్పిపోయినా ప్రభువుని రక్షణ సంకల్పములో మనం ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా ఖాయమవుతూ ఉంటుంది. కనుక మరి ఇతడి గంగాళము దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం విమర్శన చేసుకోవడానికి, మనం శుద్ధి చేసుకోవడానికి, ఎందుకు మనం వెళుతున్నది ఎక్కడికి? కరుణాపీఠము దగ్గరికి వెళుతున్నాం. కరుణాపీఠము దగ్గర ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే అక్కడ వచ్చి మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. అక్కడ వచ్చి నేను నీతో మాట్లాడుతాను, అక్కడ నిన్ను కలుసుకుంటాను, నువ్వు నన్ను అక్కడ కలుసుకోవాలి, నువ్వు అక్కడికి రావాలని ఖచ్చితంగా చెబుతూ ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే రెండవ అనుభవం, మొదటి అనుభవం బలిపీఠము, రెండో అనుభవం ఏమిటంటే ఇత్తడి గంగాళము దగ్గరకు రావాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. లేఖనం ఇక్కడ పేతురే కాదు, ప్రవక్త అయినటువంటి మరి దావీదు కూడా ఒక చక్కటి మాట చెబుతూ ఉంటున్నాడు. దయచేసి కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో 7వ వచనములో ఈ మాట కనబడుతూ ఉంటున్నది. చూడండి. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము. దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడగమని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఆ యాజకత్వం చేయడానికి, దేవుడు ఆ సంగతులు మనకు బయలుపరచడానికి, ఇదిగో దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారుతో ఉండి మరి ప్రత్యక్ష గుడారములో ఈ ఇత్తడి గంగాళమును చూపిస్తూ ఉంటున్నాడు. ఇత్తడి గంగాళము చేస్తున్నటువంటి పని చాలా ఉత్తమమైనటువంటి పని చేస్తూ సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నాడు. కడిగే పని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అది కడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇత్తడి గంగాళం రావాలి. కొత్త నిబంధన గ్రంథములో యేసు అపోస్తలుడైన పౌలు ద్వారా చెబుతూ ఉంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఒక సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉంటాను. దయచేసి చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో, అది చాలా పెద్ద వచనం, 25, 27 వచనాలు కలిసి ఉంటుంది. నేను చదువుతున్నాను, మధ్య నుంచి చదువుతూ ఉన్నాను. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉడక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఉడక స్నానము చేత, వాక్యమని ఉడక స్నానము చేత. అందుకని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు దేవుని ఆవరణములో సంతోషగానములతో మనము మన స్తుతియాగము చేసుకున్నప్పుడు, ఇత్తడి బలిపీఠము దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, తర్వాత ఇత్తడి గంగాళము వాక్యము చేత, వాక్యమని నీరు చేత, ఇత్తడి గంగాళములో నీరు చేత, వాక్యము చేత మనలను మనం శుభ్రం చేసుకుంటూ దేవుని సముఖపు రొట్టెల దగ్గరకు మనం వెళ్ళాలి, వెళుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇది దేవుడు మనకు సూచించినటువంటి కట్టడ, సూచించిన విధులు, మరి ఇది ఆజ్ఞలు కూడా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో వాక్యమని ఉడక స్నానము చేత మరి మనం కడుక్కోవాలని లేఖనము చెబుతూ ఉంటున్నది. దేవుడు అదే పని చేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన దోషములు, మన అపరాధములు గుర్తు చేస్తూ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధునై ఉండాలి, కాబట్టి నేను కడుక్కోవాలి అని దేవుని సన్నిధిని ఎరిగిన వారమే దేవుని సన్నిధిలో కరుణాపీఠమునకు చేరక మునుపు ఇత్తడి గంగాళము దగ్గరకు వచ్చి కడుక్కొని శుభ్రము చేసుకొని మనము దేవుని సముఖమునకు చేరాలని
మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకని అన్నాడు కదా యాకోబు రాసిన పత్రికలో, మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాలు కడుక్కోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ చేతులు మీరు కడుక్కోండి అని చెప్పేసి మాట్లాడుతుండే యాకోబు రాసిన పత్రికలో. అవి అపవిత్రమై ఉన్నవి కాబట్టి వాటిని కడుక్కోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగనే మరి దేవుని వాక్యము చేతనే మన నడకను కూడా శుద్ధి చేసుకోవాలి. చేతులు శుద్ధి చేసుకోవాలి, నడకను కూడా శుద్ధి చేసుకోవాలి. కీర్తన గ్రంథం 119:9 అంటాడు, దేని చేత యవనులు తమ నడకను శుద్ధి చేసుకుందురు అని చెప్పేసి అంటాడు. దేవా, నీ వాక్యమును బట్టి కదా ఉంటూ ఉంటాడు. దేవుని వాక్యము చేత మన నడకను మరి శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యము చేత మన చేతులను కడుక్కోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి అంటూ ఉంటున్నాడు. మీ చేతులు కడుక్కోండి, హృదయాన్ని పరిశుద్ధపరుచుకునుడి. దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఎంత ఉన్నతమైనది. బలిపీఠము దగ్గర రావాలి, మన చేతులు కడుక్కోవాలి, మళ్ళీ బలిపీఠం దగ్గర రావాలి, బలి అర్పించాలి, హృదయపూర్వకమైన బలులు అక్కడ అర్పించాలి, ఆత్మీయ బలులు అక్కడ అర్పించాలి. మనము దేవుని దగ్గర ఒప్పుకొని ప్రతి వాడు ఎక్కడికి రావాలండి? ఇత్తడి గంగాళము దగ్గరకు రావాలి. చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోమని చెబుతూ ఉంటాము. ఎలా కడుక్కుంటాం? వాక్యము చేత, దేవుని వాక్యము చేత మనమందరము కూడా కడగబడి, దేవుని చేత శుద్ధీకరించబడి, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి రెండవ ఉపకరణము మన రక్షణ కొరకు ఎంతగా ఉపయోగపడుతూ ఉంటున్నదో దేవుని ప్లాన్ చూడండి. దేవుని కరుణాపీఠం దగ్గరకు వచ్చిన మామూలుగా వెళ్ళిపోతే చస్తాడు. ఏమి చేయకుండా, బలిపీఠం దగ్గర రాకుండా, ఇతర గంగాళం దగ్గర రాకుండా వెళ్ళి లోపలికి వెళ్ళాడు అనుకోండి, చచ్చిపోతాడు. కానీ మనుషుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనుషుడు చచ్చిపోకూడదు. ఉండాలంటే దేవుడు నియమించినటువంటి ఈ నియమావళిని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. నీ ప్రార్థనా గదిలో, నీ దేవునితో నీ సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో, దేవుని సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించాలి. ఆత్మీయ జీవితంలో ఈ అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్తున్నానంటే మొట్టమొదటగా నువ్వు దర్శించవలసినది బలిపీఠాన్ని. రెండవదిగా నువ్వు దర్శించవలసినది ఇత్తడి గంగాళను. మర్చిపోక నీ మాటలు ఎప్పుడు కూడా. ఆదివారము దేవుని సన్నిధిని ఈ 7 అనుభవాలు నీకు గుర్తుండాలి. ఈ 7 అనుభవాలు ప్రతి గదిలో కూడా నీకు ఒక్కొక్క అనుభవం కనబడుతూ ఉంటుంది. 7 అనుభవాలు మన సంఘంలో ఉన్నాయి, ప్రతి సంఘములో ఉండాలి. అది ఆరాధన, అది దేవునికి స్తుతియాగం అర్పించడం, అది దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించడం, అది దేవునితో కలిసి సహవాసం చేయటం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నడిచినట్లుగా నీతో దేవుడు నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఇదంతా చక్కటి అనుభవం. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావంటే ఈ 7 అనుభవాలు నీ జీవితంలో జరుగుతున్నాయా లేవా? ఈ 7 అనుభవాల్లో నువ్వు వెళుతున్నావా లేదా? ఉన్నది 2.5 గంటలు 3 గంటలు ఉంటున్నాం. ఈ సమయంలోనే ఈ అనుభవాలన్నీ కూడా జరగాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రత్యక్ష గుడారములోని 7 ఉపకరణాలు మర్చిపోవద్దు. మొట్టమొదటి ఉపకరణం బలిపీఠం, రెండవ ఉపకరణం ఇత్తడి గంగాళము. కాబట్టి ఇత్తడి గంగాళము మానవుని క్రీస్తు ప్రభువు చేత మానవుని శుద్ధీకరించే ఒక సాధనంగా, సూచనగా ప్రత్యక్ష గుడారములో మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. దేవుని సంఘము కూడా అంతే. సంఘము ఎందుకు కూడుకుంటున్నామంటే పవిత్రపరచబడ్డానికే, నీతిమంతులుగా తీర్చబడ్డానికే, మన కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము సిద్ధపరచబడాలని మనము చేస్తూ మరి ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మరి మోకరించండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరు నిద్రపోవద్దు. కొద్దిగా తెల్లవారుజామున కొంచెము మరి అలసడం ఉంటుంది, నిద్రపోవాలని మనసు వస్తూ ఉంటుంది. కొంచెం శరీరాన్ని మేలుకొలపండి. మీ శరీరాల్ని
మేలుకొలపండి. ఎవరికైనా సరే ఈ ఇబ్బంది ఉంటది. కానీ మీ శరీరం కొంచెం మేలుకొలిపి మీరు దేవుని సన్నిధిలో కూర్చోండి. రాబోతున్న ఉగ్రతను, రాబోతున్న శ్రమను, ఈ దినం ముందు ఎదుర్కోవాల్సినటువంటి ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవడానికి, జయించటానికి బలము తెచ్చుకోవాలంటే కొంచెం మనం మన శరీరాన్ని మేలుకొలుపుకొని దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టుకొని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి మత్తుగా ఉండవద్దు. మెలకువ కలిగి నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు మరి రేయి మొదటి జామున కన్నీరు కార్చమంటూ ఉంటున్నాడు. కన్నీరు నీళ్లను మరి కుండలో ఉన్న నీళ్లను దిమ్మరించినట్లుగా కన్నీరు కార్చమని చెబుతూ ఉండు. ఎందుకంటే శత్రువు తరుముతూ ఉంటున్నాడు. శత్రువు నీ కోటలోనికి ప్రవేశించాలని రోజు తిరుగుతూ కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు. వాణ్ణి జయించాలంటే నీవు ప్రార్థన చేయాలి. వాణ్ణి జయించాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి. వాణ్ణి జయించాలంటే మత్తురాలవై ఉండొద్దు, మత్తుడువై ఉండొద్దు. కాస్తంత మెలకువ కలిగి దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకుందాం, దేవుని బలాన్ని పొందుకుందాం, దేవుని ప్రసన్నతను మనం పొందుకుందాం. ఆయన యొక్క ఆశ్రయపురములో ఆయన యొక్క ఆశ్రయపురములో దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చేంత వరకు, మన ప్రధాన యాజకుడు వచ్చేంత వరకు ఆశ్రయపురములోని ఉండి ధన్యులమవుదాము. రండి ప్రభుని స్తుతించుకుందాం.